మన వాళ్ళు మనం నమ్ముతున్నాము, మన బిలీవర్స్, లేకపోతే మన ఇంటి వారమే అనుకుంటాము. కానీ కొన్నిసార్లు మన చుట్టూ ఉన్న స్నేహితులు మనవారే మనకి ఆటంకంగా మారుతారు. మన వాళ్ళే మనల్ని మన గురించి చెడుగా మాట్లాడతారు. చాలామంది మీరు గమనిస్తే, మీరు ఎంతో ప్రేమించి ఎంతో సహాయం చేసిన వ్యక్తులే మీ వెనకాల వెళ్ళి గోతులు తవ్వి మీ గురించి చెడ్డగా మాట్లాడి మీ పాడైపోవాలని, మీరు నాశనం అయిపోవాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. దావీదు మోషే విషయంలో ఇలాగే జరిగింది. కానీ వాళ్ళు ఏం చేశారంటే, శత్రువుల్ని ఎవరైతే వాళ్ళ కీడు కోరుకుంటున్నారో వాళ్ళతో గొడవ పడలేదు, కానీ దేవుడి చేత అప్పగించారు. అయ్యా, నువ్వే నా న్యాయకర్తవి, నువ్వు నాకు న్యాయం చేసే దేవుడివి, నువ్వు నాకు సహాయం చేయవయ్యా ప్రభువా, నేను నీ కుడి పట్టుకున్నాను ప్రభువా, నన్ను వదలదయ్యా. అయ్యా, శత్రువులు నన్ను చుట్టుముట్టారు, ఆపదలు నన్ను చుట్టుముట్టాయి. కొంతమంది ఉద్యోగాలలో చాలా స్ట్రెస్, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇబ్బందులు, చేయని తప్పుకి మిమ్మల్ని అవమానిస్తున్నారేమో, పని ఎంత చేసినా ఇంకా చేయలేదని మిమ్మల్ని టార్గెట్ చేసి కావాలని మిమ్మల్ని చెడ్డ చేస్తున్నారేమో. కానీ దేవుడు అంటున్నాడు, నేను చూస్తున్నాను, నీతిమంతులు ప్రార్థన నేను వింటాను, నీతిమంతులకి సహాయం నేను చేస్తా, నేను ప్రతి ప్రార్థన వింటాను, నేను నీకు తగిన సమయంలో సహాయాన్ని పంపిస్తానని దేవుడు చెప్తున్నాడు.